హలో అండి. అక్షయ తృతీయ రోజు నాడు బంగారం వెండి కొనలేని వాళ్ళు ఏ వస్తువు కొంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది? మరి దీనికి సమాధానం, అక్షయ తృతీయ రోజు నాడు సాధారణంగా అందరూ వెండి బంగారమే కొంటారండి. కానీ ఈ రోజుల్లో బంగారం వెండి ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి కొనలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజు నాడు గడ్డలుప్పు అంటే రాళ్ళుప్పు అంటారు కదండి, లేదా రాతి ఉప్పు అని, అది కొంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. అలాగే చీపురు, లక్ష్మీదేవితో సమానమైనది చీపురు. చీపురును కూడా మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి చీపురు కొన్నా సరే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందండి. అయితే ఇలా చేయడం ద్వారా, ఈ రాళ్ళుప్పు కొనడం ద్వారా ఇంటికున్న దోషాలు, వాస్తు దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయని చెప్తున్నారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున కొన్న ఆ రాళ్ళుప్పును బాత్రూంలో ఒక గాజు గిన్నెలో పెట్టి ఒక మూలనుంచాలండి. దానివల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.